मेरा ट्रक गाइड। भैया तो नाम क्या है? अक्षय। ये कितना दूर है? 30? 4 किलोमीटर है। कितना टाइम लगेगा? 1 घंटा लगेगा भाई। ओके। गाइस, Come on guys. Going to witness the wonderful waterfall. Most dangerous waterfall. Most dangerous waterfall in Maharashtra. Located in Marshalls. ये पूरा ये हरिश्चंद्र का पहाड़ है। झाड़ी एंड हाँ, हाँ। वाटरफॉल। ये पूरा ये पहाड़ दिख रहा है ना, हाँ। हरिश्चंद्र घाटी। तो ऊपर से रास्ता है, नीचे से रास्ता है, तीनों तरफ रास्ता है। ठीक है। अच्छे है। व्यू पॉइंट देखना है ना, तो यहाँ से बहुत अच्छे रहते हैं। पूरा ही पूरा ही। हाय हाय। Scenery is that side. हाय हाय। పవన్ లాక్ పెడతానంట, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సైడ్కి రా, అలాగ ఇటు సైడ్కి రా, ఇటు సైడ్కి రా అలాగా. నిరంజన్ తిన్నగా రావాలి, అలాగ వెనక నుంచి రాకూడదు. జా నా నై నై సాత రా రా. వద్దు నిరంజన్, అలా పట్టుకోకు. ఎవరు సార్? జా జా ఆజా, ఆజా. ఆ ముందుకెళ్ళకు, నాచుంది. ఇటే రా అభి, ఇలాగే రా. నేను వచ్చాను కదా, అటు నాచుంది, అందుకే ఇలా వచ్చే. भाई इधर से आता ए स्लिप ए मेरा तेरा हाइट है एक. దా 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 దా, ఏం కాదురా, రా. అరే అభి ఇలా వచ్చి ఏం కాదు. ముల్లి నిరంజన్ ఇలా వచ్చి ఏం కాదు. అలా ఏం అవసరం లేదు, చేత్తో పట్టుకొని వచ్చే. దా దా దా, అలాగే ఒక్కొక్కటి అవ్వదు, ఒక్కొక్కటే రావాలి. ఏంటి దా. అరే అభి పట్టుకో, కర్రీ నేను అది ఎత్తాను. ఇల్లు కర్రతో పట్టుకోరు, కర్రతో పట్టుకో తారక్. ట్రెక్కింగ్ కష్టాలు గాయస్.
చాలా ఈజీగా ఉంది ఆడు చెప్పినట్టు నిజంగా. इनका तो नहाना हो गया भाई, पूरा नहाना हो गया। देखो कितना पानी है। రే అట్టుంచారండి రా జయదీప్ కర్ర పట్టుకోరా మనం పట్టుకొని వస్తారు. అది వాళ్ళకి जूतों को भरना है भाई, स्लीपर अच्छी चलती है, स्लीपर ही मेरी है ना, ये अच्छी चलती है। ఏంటి బాబా ఇదంతా విజయ్ రివర్ క్రాసింగ్ కష్టాలు అక్కడ చూడండి. ఇప్పుడు విజయవర్మ చూడొచ్చు మీరు. డేంజరస్ థింగ్, చాలా కష్టం వస్తే మాత్రం చూస్తారు మొత్తం. ఇంకేం వెళ్ళకుండా కదా, ఇంకా 2 ఉన్నాయండి. నా ఐడియా స్టెప్లో మేలు అనిపిస్తుంది. బెస్ట్ నిజంగా షూ బొక్క 300. వచ్చారు విజయ్ వచ్చారు. ఎలాగైతే బాబు నీళ్ళు ఉంటాయి షూలో. బాబు బాల్స్ ఆర్ టైట్. అందరు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు అందరం మళ్ళీ షూతో రావద్దు, చెప్పులతారండి. అది మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఇది క్రాస్ చేయడానికి మేము కష్టాలు చాలా షూసే ఉండాలని జైదీప్ చెప్తున్నాడు. తడిచినా పర్లేదు కానీ చెప్పులు ఉండాలంటున్నాడు, కానీ షూస్ ఉండాలని జైదీప్ చెప్తున్నాడు. సో ఇది మనం వెళ్తున్న పయనం. మన ట్రెక్కర్ ఆబ్వియస్గా మన పారాగాన్ చెప్పులతో దూసుకెళ్తున్నాడు. మన వాళ్ళు ట్రెక్కింగ్ చూసేసిన అంతే స్లోగా వెళ్తున్నారు. కరెంట్ వ్యూ రవినాథ్ చెప్పు గైస్. బాగా కొంచెం ఫాస్ట్గా వస్తున్నాడు. కింద రోడ్ చూస్తే చాలా దారుణంగా ఉంది. అర్జెంటుగా ఫోన్ లోపల పెట్టేయాలి. ఇప్పుడు రోడ్ కొంచెం ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్, ఏమంటారు విజయ్? బాగుంది జంగిల్ ట్రెక్ అంతా బాగానే వచ్చిందా? మావ కొంచెం ఇక్కడ వరకు వచ్చాక జిప్ లైన్ కార్యక్రమం ఒకటి ఉంది. సో యా ఎస్ ఇలాగెళ్ళి అటువైపు రీచ్ అయ్యి, సో అలా ఉంటుందా, అలా ముందుకెళ్ళి విల్ రీచ్ ద వాటర్ఫాల్ అనమాట. సో ప్రస్తుతానికి ఇదైతే ప్లాన్. చాలామంది వస్తున్నారు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, కొంచెం అమ్మాయిలు కూడా బాగున్నారు. అదే కదా, వచ్చే వాళ్ళకి ఎటు యా ఇక్కడ కూడా చెప్తే తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజింగ్ వచ్చారు. యా అటు నుంచి వచ్చారా? ఏమంటావు మరి? కరెక్టే, మూమెంట్స్ ఆఫ్టర్ డిజాస్టర్. అదే కదా, ఎప్పుడేమవుతుందో తెలియదు గాయస్. చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి జనాలు తన్నుకు వస్తున్నారు. ఇది వీళ్ళు ఇలా వెళ్ళి అలా వస్తున్నారు. వెయిట్
తారక్ ఇప్పుడు వరకు ట్రిప్ ఎలా సాగిందో కొంచెం మీ మాటల్లో. అవునా, జిప్ లైన్ ఉందని వీడియోలో ఆల్రెడీ చెప్పేసాం. అంటే మన దగ్గర మోసం చేసి డబ్బులు దొబ్బారు. చాలా మంది వీళ్ళు వస్తున్నారు. ఎన్ని మ్యాగీలు తింటాం భయ్యా, ఆల్రెడీ తిన్నాము, మళ్ళీ మళ్ళీ మ్యాగీ అంటాడు. ఒకసారి ఫోటోలు తీయట్లేదు వాడు. సో అది మనం చూసుకోవచ్చు. డెడ్ పుల్ తారక్ ట్రెక్ లీడ్గా వ్యవహరిస్తున్నారు. చేస్తున్నాడు తెలుగు వాళ్ళే అదే, కొంచెం ఇలాగ అమ్మాయిలు వచ్చినప్పుడు ఇలా ఎగ్జాజరేట్ అవుతాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు లైఫ్ జాకెట్ వేసుకుని మరి వీళ్ళు ఇక్కడ ఆదివాసీలో లేక బయట నుంచి వచ్చిన వాళ్ళు అర్థం కావట్లేదు. చిన్న టెన్షన్. నడు నడు నడు, ప్లీజ్ సే హాయ్. ఫోన్ తీసి రావాలి. ఏయ్ అభి. సో ఇది అమేజింగ్గా ఉంది గైస్. ఇక్కడ ఇది ఏదో హిల్ టాప్. ఇక్కడికి వచ్చాక కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. మనం చూడొచ్చు కొంచెం కొంచెం వాటర్ ఫ్లో ఉండి కొంచెం స్టీప్గా ఉంది. గాయస్ ఆల్రెడీ ఎక్కేశారు. సో వెళ్దాం మనం కూడా. కొంచెం వాటర్ వస్తుంది ఇక్కడ, కొంచెం స్లిప్పరీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అభి హాయ్ బోలో. బాగుంది గైస్. ఇక్కడే కొంచెం స్టీప్గా ఉంది. ఇప్పుడు దాకా అంతా ఓకే, కానీ ఈ లాస్ట్ ఒక 50-60 మీటర్స్ నుంచి కొంచెం డిఫికల్టీ ఆఫ్ హార్డ్నెస్ పెరిగింది. సారీ, హార్డ్నెస్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది. జయదీప్ ప్లీజ్ పేవే పాత్. సో ఇదంతా మనం వచ్చాం. బావా చూస్తున్నాం. అభి వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుని కూడా చాలా సునాయాసంగా ఎక్కేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయని. అభి అంతా పొద్దున్న వాటికి హై ప్రోటీన్ పోహా తినడం బాగా హెల్ప్ అయిందని చెప్పాలి యాక్చువల్లీ. ఏమంటావు బావా? ఒక్కసారి అభి ఫ్లెక్స్ చేయి బైసెప్ ఫ్లెక్స్. సో ఇదన్నమాట మనం యాజ్ ఆఫ్ నౌ అక్కడి నుంచి ఇలాగొచ్చాము. సో ఇంకా ఇలా పైకి వెళ్తే ఇంకా అర్థంగా చెక్ పాయింట్ 2కి అయితే చేరుకున్నాం. సో వ్యూ చూపి, ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. ఇదైతే వ్యూ, కొంచెం జూమ్ చేద్దాం.
ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి రిఫ్రెష్మెంట్స్కి. యా, ఇక్కడ యూ కెన్ ఫైండ్ మ్యాగీ, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, ఎవ్రీథింగ్, సమ్ వాటర్ ఆల్సో. బట్ ఇప్పటి వరకు ట్రెక్ డిఫికల్టీ అయితే ఈజీ టు మోడరేట్ అనే చెప్పాలి. అని అమ్మాయిల మటుకి అయితే బాగున్నారు. అలా చూడక అవి రికార్డ్ అవుతుంది. చాలా రికార్డ్ అయింది. కార్టూన్ 4K. సో కొంచెం కళ్ళు దించు చెయ్యి. ఇదైతే అది కాదు. ఎలా ఉన్నారో కొంచెం చెప్తే. కమాన్ ఫర్ ద నెక్స్ట్ ఫేస్. అది కాదు, గాయస్ ఎలా ఉన్నారు? కోర్లు చాలా బాగున్నారు ఆబ్వియస్గా, ఎందుకంటే కదా చెప్పమన్నది. అదే కదా. ఇక్కడైతే బాగుంది. బటర్ఫ్లైని చూడొచ్చు. ఓ, ఇంకో బటర్ఫ్లై కూడా ఉంది. అయితే బాగుంది. చెక్ పాయింట్ 2 నుంచి కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడ కొంచెం జర్లా ఉంది. బాగుదా రీ జాత్ అడిక్కి. బాగుంది. ఈయనే మన ట్రావెల్ గైడ్ అక్షయ్ బాయ్. అక్షయ్ మాము సే హాయ్ టు వీడియో. ఈయనే మన ట్రెక్ గైడ్ అక్షయ్. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన చెప్పులు అయితే మనం చూసినట్టయితే ఆ పారాగాన్తో ఆయన నడిచే విధానం చాలా అద్భుతంగా ఉంది. అదే కదా, మేము అందరం ట్రెక్ షూలు అని అని వేసుకొచ్చాం. ఇదైతే మనం చూడొచ్చు. ఈ కొంచెం వాటరీగా ఉంది. వీళ్ళైతే ఇక్కడి నుంచి వచ్చారు. ఎలా వచ్చారో మరి, మేబీ వాళ్ళ అందం కొంచెం హెల్ప్ చేసి ఉండదు వాళ్ళకి. వెనక్కి చూడకుండా ముందుకు వస్తే ఫాస్ట్గా కొంచెం రావచ్చు. ఇలా సో ఇదైతే మనం చూడొచ్చు. కొంచెం కష్టంగానే ఉంది. ఆయన పారాగాన్తో మటుకి చెక్కేస్తున్నాడు. మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ ఓకే, ట్రెక్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా బాగానే వస్తున్నారు. ఈయన చూడండి, ఇక్కడి నుంచి పైనుంచి దింక వస్తున్నాడు. కేర్ఫుల్ బాయ్. అక్కడైతే ఒక 2 గోరింకలు ఉన్నాయి. అవి కూడా మన వైపే వస్తున్నాయి. యాక్చువల్లీ మనం వెళ్తే గోరింకలు ఎగిరిపోతుండే, ఇక్కడ ఏంటో మనకి ఎదురుగా వస్తున్నాయి. ఇంకా జూమ్ చేస్తే గోరింకలు ఎగిరిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. దగ్గరికి వస్తున్నారు. ఇదైతే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, బట్ వర్త్ ట్రెక్ అని చెప్పాలి. వర్షం లేకపోయినా ఈ ఫాగ్ వల్ల, ఈ వాటర్ ఫాల్ వల్ల ఆ తుప్పర వర్షం లాగానే ఉంది. కీచింగ్ అలా అటు ఉండండి మీరిద్దరు. ఓకే, వెయిట్. అదే కదా.